కిరణ్ రాయల్ వ్యవహారంలో బాధితురాలు లక్ష్మీరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఏకంగా జనసేన వైసీపీకి చెందిన నేతలు తనను టార్గెట్ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైసీపీ నేత సురేష్ తన ఫోటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారని ఆరోపించారు. ఈ విషయంలో జనసేన నేతలు దినేష్ జైన్, గని, హరిశంకర్ సహకరించారన్నారు. 2022లో నా దగ్గరికి గని, దినేష్ జైన్ వచ్చి నీకు కిరణ్కి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఉంటే ఇవ్వండి, అవి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకెళ్ళి మీకు న్యాయం జరిగేలా ఉంటుంది అని చెప్పి నా దగ్గర నమ్మించి వీడియో తీసుకెళ్ళాడు. అప్పుడు నేను నమ్మకపోతే నా ఫ్రెండ్ అయిన హరిశంకర్ దగ్గర కాల్ చేపించి నీకు న్యాయం చేపిస్తామని చెప్పి తీసుకెళ్లారు. ఆ తర్వాత 2025లో ఎప్పుడైతే నా ఆర్థిక పరిస్థితి ఇదయ్యి నేను సూసైడ్ చేసుకునే పరిస్థితి వచ్చిందో, నేను హాస్పిటల్లో ఉన్న 2 డేస్లో నా పర్మిషన్ లేకుండానే ఆ వీడియోస్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. అవి వచ్చినప్పటి నుంచి నా కుటుంబం కానీ, నేను కానీ, నా పిల్లలు కానీ ఎంతో సఫర్ అవుతున్నాం. ఆ తర్వాత జరిగిన విషయాలు అందరికీ తెలిసిందే. ఎన్నో సమస్యలు పడి మేము కోర్టు ద్వారా అన్ని సెటిల్మెంట్ చేసుకోవడం కూడా జరిగింది. ఈ సందర్భంలో మళ్ళీ ఎక్కడ ఏం జరిగినా కూడా ఆ వీడియోస్, ఫొటోస్ని వాళ్ళకి తగిన విధంగా మార్ఫింగ్ చేసుకుంటూ రిలీజ్ చేస్తూ నన్ను, నా బిడ్డల్ని చాలా బాధ పెడతా ఉన్నారు. ఇందులో గని, దినేష్ జైన్ ఇద్దరు కలిసి చేసిందే. ఆ తర్వాత వాళ్ళు వైసీపీకి సంబంధించిన పసుపులేటి సురేష్కి ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ మీడియా ద్వారానే ఎక్కడ ఏం జరిగినా కూడా నగే రిపీట్ అవుతూనే వస్తున్నాయి. దీని ద్వారా చాలా మానసికంగా నలిగిపోతున్నాం నేను ఇప్పుడు కూడా కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. ఎందుకంటే ఇలాంటివి జరగకూడదు, అవన్నీ డిలీట్ చేయమని నేను ఆల్రెడీ చెప్పాను. నేను రిక్వెస్ట్ చేసుకున్నాను, డిలీట్ చేస్తామని చెప్పి కూడా వాళ్ళు చేయలేదు. మళ్ళీ నేను అడుగుతుంటే వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు. అందుకే నేను ఇప్పుడు వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. మళ్ళీ కానీ ఇవి ఇలానే రిపీట్ అవుతూ ఉంటే నేను ఎంత యాక్షన్ ఉన్నా తీసుకోవడానికి చాలా రెడీగా ఉన్నాను. దయచేసి అవన్నీ డిలీట్ చేయాలనేసి సిఏ గారిని కూడా కోరడం అనేది జరిగింది. గతంలో మార్ఫింగ్ ఫోటోస్, వీడియోస్ ను డిలీట్ చేయాలని వారిని ఎన్నోసార్లు వేడుకున్నానని, టైం వచ్చినప్పుడు తామే డిలీట్ చేస్తామని, సైలెంట్ గా ఉండమని తనపై ఒత్తిడి తెచ్చారని లక్ష్మీరెడ్డి వాపోయారు. సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ఈ విష ప్రచారానికి అడ్డుకోవాలని పోలీసులను కోరారు. మార్ఫింగ్ వీడియోస్, ఫోటోస్ ను వైరల్ చేసిన ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, కిరణ్ రాయల్ వ్యవహారంలో ఒకవైపు లక్ష్మీరెడ్డి సంచలన ఆరోపణలు చేస్తున్నారు. దీనికి సంబంధించి నేతలు ఏమైనా రియాక్ట్ అవుతున్నారా? అసలు ఆరోపణల వెనుక వాస్తవాలు ఏ విధంగా ఉన్నాయి? గత 6 నెలల క్రితం ఏదైతే కిరణ్ రాయల్ కు సంబంధించి లక్ష్మీరెడ్డి అనే మహిళ బహిరంగంగా మీడియా సమావేశాలను ఏర్పాటు చేసి తనను కిరణ్ రాయల్ మోసం చేశాడు, అతనితో సంబంధం ఉందన్న విషయాన్ని కూడా బహిరంగంగా చెప్పుకొచ్చింది. అంతేకాకుండా కొన్ని వీడియోలు అతని జన్మదినోత్సవం రోజు అతనికి ఒక బంగారు చైన్ మెల్లో వేస్తున్న విజువల్స్, ఇతర విజువల్స్ ను పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రత్యక్షమై ఆ తర్వాత మీడియా డిబేట్లలోనూ ముఖ్యంగా కిరణ్ రాయల్ రాజకీయ జీవితానికి ఒక రకమైన ఇబ్బందికరమైన వాతావరణం సృష్టించారు. ఈ నేపథ్యంలో కొంతమంది అయితే 2022లోనే ఆమె వద్ద నుంచి ఆ వీడియోస్ ను వైసీపీ నేతలతో పాటు జనసేనలోనే ఒక బ్యాచ్ కలిసి తీసుకెళ్లి తాము పవన్ కళ్యాణ్ కి చూపించి నీకు న్యాయం చేయిస్తామంటూ చెప్పారని, ఆ సమయంలో వాటిని తీసుకెళ్లి అనవసరంగా వేశారంటూ కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. గత 2 నెలల క్రితమే ఈ విషయానికి సంబంధించి ఆమె పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినప్పటికీ అప్పట్లో పోలీసులు పట్టించుకోలేదు. తాజాగా మరోసారి ఆమె ఒక వీడియో విడుదల చేసి తన జీవితాన్ని నాశనం చేసిన సురేష్ అని, ఎవరైతే తన వద్ద నుంచి వీడియోలు తీసుకెళ్లిన పసుపులేటి సురేష్ అనే వైసీపీ నాయకుడు, గతంలో అతను జనసేనలో యాక్టివ్ గా ఉండేవాడు. ఆ తర్వాత కొన్ని విభేదాలు వచ్చి 4 సంవత్సరాల క్రితం అతను వైసీపీలో చేరిపోయిన నేపథ్యం. ఈ నేపథ్యంలో సురేష్ తో పాటు దినేష్ జైన్, హరిశంకర్ హరిశంకర్ వీళ్ళంటి వాళ్ళంతా కలిసి తనను ఇబ్బంది పెట్టాయి, తన వీడియోస్ బయట పెట్టారు. ఈ నేపథ్యంలో తన ప్రతిష్ట, తన పరువు దిగజారిపోయాయి. దీనికి సంబంధించి చాలా సార్లు సోషల్ మీడియాలో పెట్టిన వీడియోలు డిలీట్ చేయమని తాను పలుమార్లు చెప్పినప్పటికీ వారు డిలీట్ చేయకుండా తన జీవితంతో ఆడుకున్నారు. వీరిని కఠినంగా శిక్షించాలంటూ కూడా ఆమె కోరింది. అయితే మొత్తం మీద కొంత డబ్బు వ్యవహారం కూడా నడిచినట్లు సమాచారము. ఏదైతే కిరణ్ రాయల్ కు నామినేటెడ్ పదవి వస్తుందన్న నేపథ్యంలోనే ఆ సమయంలోనే ఆమె లక్ష్మీరెడ్డి బహిరంగంగా
మీడియా ముందుకు రావడము, అతని మీద విమర్శలు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే జనసేనకు సంబంధించి వాణిని వినిపించిన రాష్ట్ర స్థాయిలో వాణిని వినిపించిన వారిలో కిరణ్ రాయల్ ఒకరు. ఏదైతే 2019 తర్వాత పార్టీ కొంత స్తబ్దతగా ఉన్న సమయంలో కూడా ఎవరికి వైసీపీకి ఏమాత్రము భయపడకుండా తన వాణిని వినిపించడమే కాకుండా పలుమార్లు జైలుకు వెళ్ళాడు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ఎవరు విమర్శించినా, ఏ స్థాయిలో విమర్శించినా తనదైన శైలిలో విమర్శిస్తూ వార్తల్లో నిరంతరం ఉన్న వ్యక్తి కిరణ్ రాయల్. అలాంటి వ్యక్తికి ఖచ్చితంగా పదవి వస్తుందని అందరూ అనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా లక్ష్మిరెడ్డి ఇష్యూను బయటికి తెచ్చి అతన్ని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండేటట్లు పార్టీ అధిష్టానం ద్వారానే చెప్పించారు. ఈ నేపథ్యంలో అతను కూడా సైలెంట్ అయ్యాడు. అయితే ఈ విషయంలో ఉన్నట్టుండి లక్ష్మిరెడ్డి మరోసారి మీడియా ఏదైతే తన వీడియోలను విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా తనకు ఈ విధంగా ఎవరైతే సురేష్, జనసేనకు సంబంధించిన సురేష్ తో పాటు మరికొందరు నాయకులు కలిసి అదేవిధంగా వైసీపీ జనసేన నాయకులు ఇద్దరూ కలిసి తన జీవితాన్ని బజార్ను పెట్టారు. ముఖ్యంగా వీడియోలన్నీ బయట పెట్టారు. తనకు న్యాయం చేస్తారని చెప్పి ఈ విధంగా వీడియోలను బయట పెట్టడం ఎంతవరకు సమంజసమంటూ వారి మీద కేసు నమోదు చేయాలంటూ కూడా ఆమె ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఈ ఘటన ఇప్పుడు సంచలనం కలిగించిందని చెప్పవచ్చు. 6 నెలల క్రితం ఏదైతే లక్ష్మిరెడ్డి పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించింది, కిరణ్ రాయల్ తన జీవితాన్ని నాశనం చేశాడు, తనకు 1,20,00,000 మేర అప్పు బకాయి ఉన్నాడు, తన ఆస్తులన్నీ తినేశాడంటూ చెప్పిన వ్యక్తి ఈ రోజు ఏకంగా ఈ విధంగా కిరణ్ రాయల్ రాజకీయ జీవితాన్ని నాశనం చేయడానికి తన వీడియోలను వాడుకున్నారంటూ చెప్పడం విశేషం. మొత్తం మీద ఈ విషయం ఏదైతే తిరుపతి జిల్లా వ్యాప్తంగా సంచలనం కలిగించిందని చెప్పొచ్చు. ఒక్కసారిగా ఏదైతే ఈమె లక్ష్మిరెడ్డి మాట్లాడిన మాటలు ప్రస్తుతం వైరల్ అయ్యాయి. దీనిపైన అసలు జనసేన నాయకులు మాత్రం మౌనంగా ఉన్నారు. అసలు ఏం జరిగింది, మాకు సంబంధం లేదన్నట్లు కూడా వ్యవహరిస్తున్నారు. కానీ అప్పట్లోనే ఆమె తాను జనసేనలో ఒక జిల్లా స్థాయి నాయకుడికి తాను ఈ వీడియోలు ఇచ్చారని కూడా ఆ వీడియోలను అప్పట్లోనే పవన్ కళ్యాణ్ కు జనసేన నాయకుడు చూపించాడంటూ కూడా చెప్పుకొచ్చిన నేపథ్యం, తాజాగా జరిగిన పరిణామాల నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది, జనసేనలో ఆమె ఆరోపించిన నాయకుల్లో ఎవరైతే తన వద్ద వీడియోలు తీసుకుని తనను ఇబ్బంది పెట్టారని చెప్తున్న నాయకుల్లో ఒకరికి నామినేటెడ్ పదవి కూడా ఏదో ఈ 2 రోజుల క్రితం ప్రకటించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఆ పదవిలో అతన్ని కొనసాగిస్తారా, లేకపోతే అతన్ని కూడా పార్టీ నుంచి బయటకు పంపిస్తారా, లేకపోతే ఈ విషయం మీద ఏదైతే జనసేన క్రమశిక్షణ కమిటీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్న సస్పెన్స్ ప్రస్తుతం నెలకొల్పింది. ముఖ్యంగా ఏదైతే కిరణ్ రాయల్ ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని చెప్పిన అధిష్టానం ఇప్పుడు అతన్ని తిరిగి యాక్టివ్ కమ్మని చెప్తుందా, లేకపోతే మరోసారి ఈ విషయంలో పునరాలోచిస్తుందా అన్న చర్చ మాత్రం నడుస్తుంది. మొత్తం మీద కిరణ్ రాయల్ లక్ష్మిరెడ్డి వ్యవహారం గతంలో పెద్ద ఎత్తున సంచలనం కలిగించగా తాజాగా జరుగుతున్న పరిణామాలు కిరణ్ రాయల్ కు అనుకూలంగా మారే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అయితే దామోదర్, ఒకవైపు ఇప్పుడు కిరణ్ రాయల్ అసలు తప్పు చేశాడా, అసలు ఏ రకంగా పార్టీలో మళ్ళీ చొరవ తీసుకోవాలేలా, ఒకవేళ డిసిజన్ తీసుకోవాలన్నా ఏదైతే లక్ష్మిరెడ్డి ఉందో తను జిల్లా స్థాయి నాయకుడికి ఇంతకు ముందు కూడా నేను ఫిర్యాదు చేశాను, దీనికి సంబంధించి కంప్లైంట్ చేశాను అని చెప్తూ ఉంది కదా, ఆయనను సంప్రదించే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? ఏదైతే మొత్తం మీద చూస్తే గతంలో చాలా కాలం నుంచి ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి జనసేనలో కార్యకర్తల కంటే గ్రూపులు ఎక్కువగా కొనసాగాయి. ముఖ్యంగా 10 మంది నాయకులు అనుచరులు లేని వ్యక్తులు కూడా గ్రూపులుగా రాజకీయాలు చేయడం మొదలు పెట్టారు. ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో కేవలం పవన్ కళ్యాణ్ చూస్తే ఇక్కడ ఆ పార్టీకి సంబంధించి ఇమేజ్ క్లియర్ గా ఉంది. ఈ నేపథ్యంలో కొంత యాక్టివ్ గా ఉన్న నాయకులు ఒకరినొకరు మీద ఒకరిని ఆరోపణలు చేసుకోవడం, ఒకరినొకరు వెన్నుపోటు పొడుచుకోవడం లాంటి ఘటనలు పెద్ద ఎత్తున జరిగాయి. ఆ నేపథ్యంలోనే కిరణ్ రాయల్ కొంత రాజకీయంగా యాక్టివ్ గా ఉండడము, మీడియా ముందు ఎక్కువగా పార్టీ వాణిని వినిపించడం, అదేవిధంగా పార్టీకి సంబంధించి అటు జగన్ నుంచి స్థానిక కింది స్థాయి నాయకుడి వరకు ప్రతి ఒక్కరిని గతంలో ఆయన వైసీపీ నేతలను విమర్శించడమే టార్గెట్ గా పెట్టుకొని విమర్శించాడు. దీనికి తగ్గట్టు ఎక్స్పోజ్ కూడా పెద్ద ఎత్తున అయ్యాడు. ఈ నేపథ్యంలో అతన్ని టార్గెట్ చేసిన జనసేనలోని కొంతమంది నేతలు లక్ష్మిరెడ్డి యొక్క వ్యవహారాన్ని లక్ష్మిరెడ్డి ద్వారా లక్ష్మిరెడ్డి వద్ద ఉన్న వీడియోలను తీసుకుని వచ్చి ఏదైతే అతన్ని దెబ్బ కొట్టడానికి ప్రయత్నించారో, అయితే తర్వాత జనసేన పార్టీ కూటమి ద్వారా అధికారంలోకి భాగస్వామ్యం కావడం, ఆ తర్వాత ఏదైతే ఎమ్మెల్యే టికెట్ ఆశించిన కొంతమంది నాయకులతో పాటు కిరణ్ రాయల్ కూడా నామినేటెడ్ పదవులు ఇస్తారని అప్పట్లో ప్రచారం కూడా జరిగింది. ఇక నామినేటెడ్ పదవుల ఏదైతే ఇవ్వడం మొదలు పెట్టిన సమయంలోనే ఈ విధంగా లక్ష్మిరెడ్డి వ్యవహారం బయటకు రావడం, లక్ష్మిరెడ్డి తనను 1,20,00,000 రూపాయలు తన దగ్గర నుంచి తీసుకున్నాడు, అంతేకాకుండా తనను అనేక రకాలుగా వాడుకున్నాడంటూ కూడా ఆమె ఆరోపించడం అప్పుడు పెద్ద ఎత్తున సంచలనం కలిగించింది. దీంతో పార్టీ క్రమశిక్షణ సంఘం పార్టీ కార్యక్రమాలకు కొద్ది రోజులు మేము చెప్పేంత వరకు దూరంగా ఉండు, పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా కొంత దూరంగా ఉంచడం మాత్రమే జరిగింది. ఈ నేపథ్యంలో తాను నిర్దోషిని, తనకు
పార్టీకి మచ్చ తెచ్చే విధంగా తాను ఏనాడు వ్యవహరించలేదని కిరణ్ రాయల్ పలుమార్లు చెప్పుకుంటున్నాడు. అయినా అతను పార్టీ వ్యవహారాలతో కంటే ఎక్కువగా పవన్ కళ్యాణ్ గానీ అదే టీటీడీ వ్యవహారాల మీద ఇప్పటికీ మీడియా ఎదుట గానీ ఇతర విషయాల్లో గానీ యాక్టివ్ గానే ఉన్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా లక్ష్మిరెడ్డి వ్యవహారం బయటకు రావడం, లక్ష్మిరెడ్డి మరోసారి తనను అనేక మంది ఏదైతే జనసేన నాయకులతో పాటు వైసీపీ నాయకులు కలిసి తన వీడియోలను బయటకు తీసుకొచ్చి తనను 2022లో తీసుకున్న వీడియోలను బయట పెట్టి ఆ తర్వాత కిరణ్ రాయలతో పాటు తనను కూడా పరువు ప్రతిష్టలు దిగజారే విధంగా చేశారంటూ వారిపైన చర్యలు తీసుకోవాలని ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. కొంత మొత్తం డబ్బులు ఇస్తామని ఆమెకు ఆశ చూపినట్టు సమాచారం. ఏదైతే ఆమె దగ్గర ఉన్న వీడియోలకు కొంత రేటు పెట్టి కొనుగోలు చేయడానికి ప్రయత్నించారు, కొంత అడ్వాన్స్ గా ఇచ్చారు, తిరిగి మొత్తం చెల్లించకపోవడంతోనే ఈ వ్యవహారం నడిచినట్లు ప్రచారం కూడా జరుగుతుంది. మొత్తం మీద అసలు ఏం జరిగిందో తెలియదు కానీ ఆమె ఉన్నట్లుండి 2 నెలల క్రితమే ఈ వ్యవహారం మీద ఆమె కేసు పెట్టడంతో పాటు తర్వాత ఎవరైతే తన వద్ద నుంచి వీడియోలు తీసుకున్నారో అటు వైసీపీ జనసేన నేతలను వారిపై చర్య తీసుకోవాలి. వారు ఈ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టారు కాబట్టి వారిపైన ఖచ్చితంగా ఐటీ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరింది. ప్రస్తుతం ఏదైతే లక్ష్మిరెడ్డి తన ఉపాధి కోసం ఆమె ఏదైతే చెన్నై నగరంలో ఉంటున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద అయితే ఆమె ఈ ఇష్యూ ద్వారా ఒక్కసారిగా ఇటు తిరుపతి నుంచి దూరమై తన పిల్లల్ని తీసుకుని చెన్నై నగరంలో నివాసం ఉంటూ ఉపాధి కోసం ఏదో చిన్న పనులు చేసుకున్నట్టు సమాచారం. రైట్, థ్యాంక్ యూ దామోదర్.